సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ప్రస్తుతం మనం ఉన్నాము ఆయుర్వేద వైద్యులు, 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్నారు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ఈరోజు PCOS గురించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. సో PCOS, PCOD ఈ రిలేటెడ్ ఇష్యూస్లో టాబ్లెట్ తీసుకోకుండా మనం ఫుడ్ తింటూనే ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అంటే న్యాచురల్గా ఏమన్నా కొన్ని పద్ధతులు, కొన్ని తినకూడనివి అవాయిడ్ చేయడం, ఏమైనా తినేవి ఇంక్లూడ్ చేసుకొని న్యాచురల్గా తగ్గించుకోవచ్చా? అంటే నిజం చెప్పాలంటే ప్రాబ్లమ్స్ అన్ని ఫుడ్ వల్లే వస్తాయి. ఫుడ్ వల్లనే. కరెక్ట్ ఫుడ్ తింటే ఏ రోగం రాదంటారా సార్? రావడానికి అవకాశం లేదమ్మా. మెయిన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన ఆహారం, ఈ రెండాట్ల మీదే మనకి డిసీజ్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఇంకా కర్మ అంటారా, అది ఎలాగ తప్పదు, వస్తాయి, అనుభవించాలి. అలా కాకుండా అయితే చాలా ప్రాబ్లమ్స్ని ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చమ్మా. ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా అందరికీ తగ్గిపోతుందని ఏది చెప్పలేమండి. ఒక మెడిసిన్ ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఆయుర్వేదంలో బాడీకి సంబంధం ఉండదు. ఎవ్రీ పర్సన్ నేచర్ డిఫరెంట్గా ఉంటున్నాం. జర్మన్స్ దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు PG పర్సనల్ మెడిసిన్ అని పెట్టారని ఒక డాక్టర్ గారే చెప్పారు నాకు. అంటే మనిషి నేచర్ని బట్టి మెడిసిన్ ఇవ్వాలి అల్లోపతిలో కూడా అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారంట దాని మీద. అది ఒక డాక్టరే చెప్పింది నాకు, జర్మనీ నుంచి వచ్చిన ఆయన చెప్పారు. అలాగే ఇక్కడ ఒక మందు తయారు చేసి మనం ఇది ఇస్తే అందరికీ షుగర్ తగ్గిపోతుంది, అందరికీ లేకపోతే BP తగ్గిపోతుంది, అలా కుదరదమ్మా. అందరికీ తగ్గించడం అనేది ఎవరి వల్ల అవ్వదు. భగవంతుడు అయితే తగ్గించాలేమో, డాక్టర్ వల్ల అవ్వదని నేను అంటాను. ఇక్కడ అనేక డ్రాబ్యాక్స్ ఉంటాయండి. వాళ్ళు మనం చెప్పింది తినకపోవడం, మనం ఇచ్చిన మందు సరిగ్గా తినకపోవడం, సరిగ్గా పచ్యం చేయకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడం, దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ తగ్గకపోవచ్చు. మనం ఉపశమనం కోసం మ్యాక్సిమం ట్రై చేసినా కూడా, సపోజ్ ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నారు, ఆయన అస్తమానం డయాలసిస్కి వెళ్తున్నారు. డయాలసిస్ నుంచి బయటికి తీసుకొస్తే చాలు కదమ్మా. పూర్తిగా కిడ్నీని 100% చేయలేకపోయినా నరకం అనిపిస్తారు కదా వాళ్ళు. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. గంటలు పడుకోవాలి డయాలసిస్ చేయాలంటే. అట్లీస్ట్ దాని నుంచి బయటికి తీసుకొచ్చినా చాలు కదా. అదేవిధంగా ఇప్పుడు PCOS, PCODs ఈ సైజు పెరిగిపోవడం వల్ల సంతానాలేమి, పిల్లలు పట్టుకుపోవడం జరుగుతుంది. లేకపోతే విపరీతమైన పెయిన్, మెన్స్ట్రువల్ పెయిన్, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, లేకపోతే అసలు అవ్వకపోవడం, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోవడం, ఒబిసిటీ వచ్చేయడం, ఎక్స్ట్రా హెయిర్ వచ్చేయడం, అంతా ఆడపిల్లలకు కూడా బాడీ మీద కానీ, గడ్డ మీద కానీ, షిన్ మీద కానీ, చెంపల మీద కానీ, ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ అమ్మ. దాన్ని ఆహారం ద్వారా కంట్రోల్ చేసుకోవటం. నెక్స్ట్ ఇది రావడానికి ఒక కారణం హైజీనిక్గా ఉండకపోవటం కూడా అయ్యి ఉండొచ్చమ్మా. అలాగే చిన్నతనంలో కొన్ని వచ్చిన ప్రాబ్లమ్స్, డిసీజెస్ అప్పుడు జాగ్రత్త తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుందమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఈ హాస్టల్స్లో ఉంటున్నారు పిల్లలందరూ కూడా. చాలామంది ఏదో అమెరికా వెళ్ళిపోవాలి, అందరూ పెద్ద చదువులు చదివేయాలి అని ఎప్పుడైతే ఈ హాస్టల్స్లో ఉన్నారో అక్కడ హైజీనిక్గా లేకపోవడం, లేకపోతే వీళ్ళు టైంకి యూరిన్కి కానీ మోషన్కి కానీ వెళ్ళకపోవడం, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వచ్చినప్పుడు ఈ క్లాత్ మార్చుకోవడం కానీ, అవి శుభ్రం చేయటం కానీ, అవి బయట పాడేయటం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళకి చదవటానికి, తినటానికే, నిద్రకే, తినటానికి కూడా టైం లేదమ్మా వాళ్ళకి. నిద్రపోవడానికి, తినటానికి కూడా సరైన ఆహారం తినడానికి ఎంత టెన్షన్లో ఉంటున్నారు. ఆ టెన్షన్ అప్పుడు ఈ టెన్షన్ యాడ్ అయింది అనుకోండి, వాళ్ళు దీని మీద విరక్తితోటి ఇది మాకు ఉండకూడదు, అసలు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోతే బాగుండు, ఇలాగా నెలల తరబడి అనుకోవటం వల్ల నిజంగానే బాడీని కంట్రోల్ చేసేది మనస్సే కాబట్టి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది. చాలా మందిలో మా దగ్గరకు అలాంటి పేషెంట్ ఎవరైనా వస్తే హాస్టల్లో ఉన్నారా అంటే ఎస్, 99% అదే ఆన్సర్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా హాస్టల్లో బతికిన వాళ్ళకే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసింది అది. అది హైజీనిక్గా లేకపోవటం అనివ్వండి, సరైన ఆహారం లేకపోవటమా, లేకపోతే వీళ్ళు మానసికంగా దానికి ప్రిపేర్ అవ్వకపోవడం, ఈ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది.
అదే మీకు మ్యారేజ్ అయిన స్త్రీలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, కొన్ని క్రీములు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో కూడా, అద్భుతమైన ఆయింట్మెంట్స్ ఉంటాయి. అవి అప్లై చేసుకున్నా కూడా ఈ కరిగిపోవటానికి ఆస్కారం ఉందండి. ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకా సార్? అంటే మ్యారేజ్ అయిన తర్వాత అయితే, లేకపోతే వెజైనల్ ఇది రాయడం అంటే మరి మ్యారేజ్ అయిన వాళ్ళకి అవ్వదు కదమ్మా. అందుకేంటంటే వాళ్ళకైతే చాలా ఈజీగా అది ప్లస్ దాంతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తే కరిగిపోయి తగ్గిపోవడానికి అవకాశం చాలా ఉందండి. అదేవిధంగా వీళ్ళకి ఓన్లీ మెడిసినే ఇవ్వటం అవుతుందమ్మా పిల్లలకైతే, దానివల్ల కూడా కరిగిపోవడానికి అవకాశం ఉంది. అలానే 100కి 100 మందికి చేసేస్తామా ఇదంటే 100కి 100 మందికి చేయటం దేంట్లోనే అవుదాం. ఇప్పుడు 90% రిజల్ట్ రావచ్చు, 99 రావచ్చు. వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటి, ఇంకొకటి ఏదైనా రిలేటెడ్ ఉందా, అవన్నీ తెలియకుండా కూడా జరగచ్చు కదమ్మా. అలాగే బాడీలో వాళ్ళకి కొన్ని ఆర్గాన్స్లో ఇబ్బంది ఉంది, ఆహారంలో ఇబ్బంది, దానివల్ల ఈ పీసీఓడీలు ఫార్మ్ అవుతున్నాయి. ఫామ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ఆహారం మానేసి లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ రాకపోవడానికి అవకాశం ఉండొచ్చు. అలా కాకుండా సేమ్ సిస్టమ్ కంటిన్యూ చేస్తే అది ఒకవేళ తీసేసినా కూడా రావడానికి అవకాశం ఉందమ్మా. అలాగే పీసీఓడి ఉన్నంత మాత్రాన్ని 100కి 100 మందికి పిల్లలు పుట్టరు అని చెప్పలేము. ఉన్నా కూడా పొల్లలు పుట్టి వాళ్ళు ఉంటారు. థైరాయిడ్ ఉందండి, హషిమోటో ఉంది, మామూలు థైరాయిడ్ ఉంది. హషిమోటో థైరాయిడ్ ఉందని అసలు ఎవరిలో మాట్లాడుకోరు. నా దగ్గరికి ఒకవేళ పేషెంట్లు వస్తే 100 మంది వస్తే ఒక్కళ్ళకి కూడా తెలియదు అది. ఆటోఇమ్యూన్ థైరాయిడ్, మామూలు థైరాయిడ్ 2 రకాలు ఉంటాయమ్మా. ఆటోఇమ్యూన్నే హషిమోటో థైరాయిడ్ అంటారు. దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట. వాళ్ళు చెప్పిన లిస్ట్ చూసినప్పుడే నాకు అర్థమైపోతుంది ఇది హషిమోటో అని. ఒకసారి యాంటీటీపీ యాంటీబాడీస్ చేయించండి, ఆటోఇమ్యూన్ అంటే చేయించారు వాళ్ళు, 100ల మీద ఉంటుంది, మరి ఆటోమేటిక్గా హషిమోటో ఉన్నట్టే. అలాగా ఇందులో కూడా అనేక రకాల కారణాలు ఉండొచ్చమ్మా. వాళ్ళకి ఆటోఇమ్యూన్ ప్రాబ్లం లోపల ఉండటం వల్ల ఇది ఫామ్ అవ్వచ్చు. ఆటోఇమ్యూన్ ఉన్న వాళ్ళకైతే మందులు ఏమి ఇచ్చినా కానీ గమ్మున తగ్గవమ్మ. ఆ ఇమ్యూనిటీని పెంచి ఆ ఆటో ఇమ్యూన్లోకి ఆ బాడీ వెళ్ళటానికి కారణమైన బ్యాక్టీరియాని మనం చంపగలిగితే అప్పుడు రివర్స్ అవడానికి అవకాశం తప్పనిసరిగా ఉంటుందండి. ఈ విధమైన ట్రీట్మెంట్ ప్రతి దాంట్లోనే ఆలోచించి చేయడం వల్ల మనకి రిజల్ట్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. బాడీ రిజూనేట్ చేయడానికి కూడా యాంటీ ఏజింగ్ అనేవి కూడా ఇందులో ఉంటాయి కాబట్టి బాడీని మళ్ళీ ముసలితనం నుంచి యవ్వనంకి తీసుకొచ్చే కాయకల్ప చికిత్సలు అంటారు ఆయుర్వేదంలో. అటువంటి చికిత్సలు అన్ని గ్రంథాల్లోని రాసి ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఇది రాకపోవడానికి ఇక్కడ తగ్గదని ఎలా అనుకోగలం మనం? తగ్గడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అది సార్, మరి ఫుడ్ ద్వారా ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఇవి తినడం ద్వారా కొంతవరకు మనం బయటపడతాము. అలాంటివి ఏమైనా ఫుడ్ ఆహార పదార్థాలు ఉన్నాయా సార్? ఉంటాయమ్మా, ఇంటేక్ చేసుకోవడానికి. అంటే మనం 3 పూట్ల 4 సార్లు ఇలా తింటాం మొదలు పెట్టాము. అలా కాకుండా మార్నింగ్ ఆహారం ఫుల్గా తీసుకుని మళ్ళీ ఈవినింగ్ తినేటప్పుడు ఈ పీసీఓడీలో పీసీఓస్ వల్ల బాడీ పెరిగిపోయింది, లేకపోతే ఇంకోటి బాడీలో ఉన్న అన్ఈవెన్నెస్ ఏదైనా ఉందో దాన్ని పోగొట్టుకోవాలంటే ఈవినింగ్ ఫుడ్ అమ్మ మన మామూలు జనరల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి మానేసి మంచి ఫ్రూట్స్, వెజిటబుల్ మిక్స్ చేసుకుని అయితే మన బాడీలో ఉన్న ఈ అన్ఈవెన్నెస్ తగ్గింతాయి. యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటే ఒక అంజీర్ గానమ్మా, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఇలాగ అనేక రకాల బెర్రీస్, ఏ బెర్రీ అయినా పర్వాలేదు, ఆ బెర్రీస్, ఇలాగ మంచి అయితే యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేసే కూరలు, ఫ్రూట్స్ ఉన్నాయో అవి తీసుకుంటే ఒక పూట భోజనం మానేసి తగ్గడానికి తప్పనిసరిగా అవకాశం ఉందమ్మా. చాలా అవకాశం ఉంది. ఒక పూట భోజనం అంటే 2 సార్లు మాత్రం తినాలి. తింటే కనుక బాడీలో ఉన్న ఏదైతే ఎక్సెస్ ఫుడ్ వెళ్ళలేదో అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ నుంచి బయటపడటానికి కావాల్సిన టీ సెల్స్ని మన బాడీ తయారు చేసుకుంటుందండి. అది ఎప్పుడైతే టీ సెల్స్ని తయారు చేసుకుందో, ఒక స్వామీజీ చెప్తా ఉంటే విన్నానమ్మా, నేను చాలా వీడియోలో చెప్పా, ఒక టీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ చంపుతుంది. మరి దానికి అవకాశం ఇవ్వాలి కదమ్మా మనం. అది వర్క్ చేయడానికి అవకాశం ఇవ్వాలి మనకి. అవకాశం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? 2 సార్లు భోజనం చేయటం కానీ, ఒక పూట న్యాచురల్గా దొరికిన ఫ్రూట్స్ తింటా, ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్ చేసుకుని జాగ్రత్తగా సలాడ్గా తిన్నారనుకోండి, మనకు కావాల్సిన ఆయిల్స్, కొబ్బరి నూనె కూడా బాగా పనిచేస్తుంది, ఫ్లేక్సీడ్ ఆయిల్ పనిచేస్తుంది అనమాట. ఫ్లాక్సీడ్ ఆయిల్స్ అని వస్తున్నాయి కదా, అలాగే హలూను, బ్లాక్ ఇదమ్మా, నల్ల జీలకర్ర అంటారు కదా, దాని నుంచి కూడా ఆయిల్ తీస్తారు. అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇలాంటి వాటి మీద. కొబ్బరి నూనె కూడా పనిచేస్తుంది. ఓన్లీ కొబ్బరి నూనె మీద కూడా మన ఎవరైనా
ప్రోటీన్ వీరమాచినేని గారా? వీరమాచినేని గారు కొబ్బరి నూనె తాగండి కొబ్బరి నూనె తాగండి అంటారు కదా, దానికోసమేనమ్మా. ఉమ్, మనం పూర్వం మరి ఆయిల్ చక్కగా వాడుకునే వాళ్ళు, ఎంత కావస్తే అంత. ఉమ్, ఇప్పుడు ఏదో ఫ్యాట్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయపెట్టేసి ఆయిల్ కూడా తగ్గించేలా చేశారు. దానివల్ల ఇంకా భయంకరమైన ఆయిల్స్ అనేది తీసుకొస్తున్నారు కదా అంతే సార్. కదమ్మా, రకరకాల ఆయిల్స్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అందరూ. గానుగ నూనె గానుగ నూనె Yes. డైరెక్ట్ ఆయిల్స్ తినాలి, ఉమ్, రిఫైండ్ ఆయిల్ తినకూడదని ఎవరి మట్టి వాళ్ళు అవేర్నెస్ వచ్చండి. అవును. అందరూ కూడా ఇప్పుడు గానుగ నూనెలు తింటున్నారు మళ్ళీ. ఉమ్, మరి పూర్వం అవి తిన్నాం కాబట్టి హ్యాపీగా హెల్తీగా ఉన్నాము. ఉమ్, మధ్యలో ఏమీ లేకుండా, అందులో ప్రోటీన్ లేకుండా, విటమిన్ లేకుండా ఫిల్టర్ చేసేసి డబల్ ఫిల్టర్, త్రిబుల్ రిఫైండ్, డబల్ రిఫైండ్ పబ్లిసిటీ చేసి అది తిన్ననాళ్ళు ఏమయ్యామమ్మా, ఏమన్నా తగ్గినాయా? ఏమి తగ్గలేదు కదా. ఇప్పుడు మళ్ళీ జనం అందరూ తెలుసుకుని వెనక్కి వెళ్తున్నారు. వెళ్తున్నారు. అదే అవును. కష్టం అనేదే మనిషికి నాలెడ్జ్ని ఇస్తుందమ్మా. అవును సార్. ఇబ్బంది నిజమే. ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి ఆలోచించడం మొదలెచ్చాక సమాధానం దొరుకుతుంది. అవును, అవును. ఇబ్బంది పడినంతసేపు ఉమ్, ఎవరో దేన్ని పట్టించుకోరు. ఉమ్, అదే ఆ ఓకే. ఇబ్బంది పడిన వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ ఏ వైద్యం ఉంది, ఎక్కడ ఉంది. అవును, అవును. మన కష్టం వచ్చినప్పుడే దాన్ని ఎలా దాటాలనేది ఆలోచన మొదలవుతుంది. అదే ఎవరికైనా కానీ నిజంగా సార్ చెప్పినట్టు 100కి 99% మన తిండి వల్లే వస్తున్నాయి. నిజంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు ఇలా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న వాళ్ళకైతే ఫుడ్ అనేది ఆహారం కాదు. ఫుడ్ పొల్యూషన్ అమ్మ, చాలా- గాలి కూడా లేదు కదా మనకి. Yes, గాలి ఎక్కడ ఉంది మనకి? pollution సరైన అని గాలి, చెప్పొచ్చు. ఆక్సిజన్ పీలుస్తున్నామా మనం? మనం సంపాదించే దాంట్లో ఒక 80% మనం తినడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దీనికే ఖర్చు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు అన్నట్టు సార్, ఒక డిసీజ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ తీసుకొని హాస్పిటలైజ్ అయ్యి దానికి ఒక లక్షలు కట్టే కన్నా అదేదో చక్కగా మనం గానుగ నూనెలు మంచిగా ఫ్రెష్గా దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఇంటేక్ చేసుకుంటే మంచిది. తప్పకుండా పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని చెప్పండి. మీ ఇంట్లో కూడా అవేర్నెస్ కల్పించండి. ఈ ఆయిల్స్ మీద కానీ బయట ఫుడ్లు మానేయండి అని చెప్పడం మీద కానీ. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.